హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ వెయిట్ చేసేది ఏంటంటే నా ర్యాంక్ ఏ కాలేజీలో వస్తుంది, నాకు సిఎస్సి ఎక్కడ వస్తుంది, నాకు సిఈసి ఎక్కడ వస్తుంది, నాకు టాప్ కాలేజీలో వస్తుందా లేదా, సో నా ర్యాంక్ వస్తుందా లేదా అని డిఫరెంట్ సైట్స్లో మీరు వెతుకుతూ ఉంటుంటారు. సో రియాలిటీ ఏంటి, మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, పర్సనల్ గా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, మెంటర్షిప్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఏ కాలేజీలోకి వెళ్ళాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, కొంతమంది మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో ఇలా ప్రాపర్ గైడెన్స్ మీకు కావాలనుకుంటే మేము మా నుంచి మీకు గైడ్ చేస్తాము. 7012329091 ఈ నెంబర్కి మెంటర్షిప్ కోసం మీరు మెసేజ్ చేయండి. అక్కడ ఎంసెట్ మెంటర్షిప్ అని చేస్తే మీకు డైరెక్ట్ బై డిఫాల్ట్ ఒక మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. లిమిటెడ్ గా ఒక 100 మంది నుంచి 200 మందిని మాత్రమే తీసుకుంటాం మెంటర్షిప్ లోకి. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. సో మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తాము. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, తప్పులు చేయకండి. మంచి కాలేజీలో మంచి డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చింది. సో నువ్వు ఆన్లైన్ లో కానీ ఎక్కడో దగ్గర ఏదో సైట్ లో కానీ సెర్చ్ చేస్తా ఉన్నావు. ఎక్కడి నుంచి ఈ డేటా వస్తుంది, అసలు నీకు ఎలా చెప్తున్నారు వాళ్ళంటే, సో ఈ డేటా అనేది ఇంక నీకు 2024కు సంబంధించిన ర్యాంక్స్ ఉంటాయి కదా, ఈ ర్యాంక్స్ ని బట్టి మాత్రమే నీకు డేటా అని చెప్తారు. ఇండియాలో ఉన్న ఏ మెంటర్ అయినా కూడా మీకు ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, మీ ర్యాంక్ కి సీట్ వస్తుందా రాదా అనేది 2025లో ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెడతామో కౌన్సిలింగ్ లో, సో బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా, లూపింగ్ మెథడ్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ సంబంధించి అవైలబిలిటీ ఉంటేనే మనకు సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్ ఫిగర్ 2025లో చెప్పలేం కానీ, సో దీన్ని మనం దేంతో కంపేర్ చేసుకోవచ్చు అంటే 2024తో కంపేర్ చేసుకోవచ్చు. అయితే సార్ 2024 ఎగ్జాక్ట్ మనం ఈ సంవత్సరం కంపేర్ చేయొచ్చు అంటే 2024ని మనం ఎగ్జాక్ట్ ఈ సంవత్సరం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2024 వరకు ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 15% ఆఫ్ ద సీట్స్ లో తెలంగాణలో జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ ఈ 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మనకు అవైలబుల్ గా లేవు ఏపీ వాళ్ళకి. సో కాబట్టి ఈ 15% ఆఫ్ ద సీట్స్ కూడా తెలంగాణ స్టూడెంట్స్ కే. కాబట్టి మీకు 2024 కన్నా ఒక +5000 ర్యాంక్ అనేది యాడ్ చేసుకొని మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చు. ఇది ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా. కానీ బైపీసీ వాళ్ళైతే 5000 ర్యాంక్ చూసుకోకండి. సో ప్లస్ ఒక 2000 ర్యాంక్ ప్లస్ చూసుకోండి. ఎంపీసీ క్యాండిడేట్స్ అయితే 5000 నుంచి 10,000 ర్యాంకర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా చూస్ చేసుకోవాలి సార్ అంటే, మనకు తెలంగాణకు సంబంధించిన ర్యాంక్స్, లాస్ట్ రౌండ్ ర్యాంక్స్, ఫైనల్ ఫేజ్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇది మనకి ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంటుంది. మీకు ఎవరైనా ఫిల్టర్ ని యూజ్ చేయడం వస్తే, సో ఆ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ ని అప్లై చేయండి. మీ మొబైల్లోనే ఉంటుంది, ఎంఎస్ వర్డ్ ఉంటుంది. సో దాంట్లో ఫిల్టర్ యూజ్ చేసి మీకు ఏం కావాలి, ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ ఉందనుకోండి, సో ఈ బ్రాంచ్ లో మీకు ఏది కావాలనేది మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఉంది కదా, ఈ బ్రాంచ్ కోడ్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే నాకు కావాల్సిన బ్రాంచ్ ని నేను తీసుకుంటా ఉన్నాను. ఓకే, నాకు సిఎస్సి కావాలి. ఓకే, సో నేను సిఎస్సిని చూస్ చేస్తా ఉన్నాను. ఓకేనా, సో సిఎస్సిని చూస్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఈసీ అవసరం లేదు, సో నేను ఈసీని తీసేస్తా ఉన్నా. ఓకేనా, సో ఈసీ తీసేస్తాను. ఈసీ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకేం కావాలంటే ర్యాంక్ల వైజ్ నేను ఓపెన్ అయితే ఓపెన్ క్యాస్ట్, ఓసీ అయితే ఓసీ క్యాస్ట్, బీసీ అయితే బీసీ క్యాస్ట్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఓసీ బాయ్స్ లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే టాప్ ర్యాంకర్ నుంచి లీస్ట్ ర్యాంకర్ వరకు నేను సార్ట్ చేసుకుంటున్నాను. సో సార్ట్ చేసుకోవడం వల్ల నాకేంటంటే ఒరిజినల్ డేటా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఎక్కడ జాయిన్ అయ్యారంటే ఫస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు జేఎన్టీయూ హైదరాబాద్ లో లీస్ట్ కట్ ఆఫ్ ఉంది, చాలా తక్కువ ర్యాంకర్కి వచ్చింది. ఓసీలో 2080 ర్యాంకర్కే వచ్చింది సీట్. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఒక 35,000 ర్యాంక్ వచ్చింది సార్, నాకు 35,000 ర్యాంక్ వచ్చి నేను ఓపెన్ కాంపిటీషన్ క్యాండిడేట్ ని నేను ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే, ప్రీవియస్ ఇయర్ లో 35,000 నుంచి 40,000 మధ్యలో ఎక్కడ సీట్ వచ్చిందో చూద్దాం. ప్రీవియస్ ఇయర్ లో 35,000 నుంచి మనకు 40,000 మధ్యలో ఏమేం కాలేజ్ సీట్ వచ్చిందో చూద్దాం. ఓకే, 35,000 నుంచి ఏమేం కాలేజ్ వచ్చిందో చూద్దాం. సో లీస్ట్ కాలేజ్ ఎక్కడ వచ్చేసింది మనకు సార్, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ లీస్ట్ వచ్చిందండి. బ్రిలియంట్, స్వామి వివేకానంద, శ్రేయాస్ ఇన్స్టిట్యూట్, సో జేఎన్టీయూ మహబాద్. ఓకేనా, శ్రీ హిందూ కాలేజ్ ఇక్కడ కూడా వచ్చింది మనకు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్, అవంతీస్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇక్కడ వచ్చింది మనకు. జేబీ ఇన్స్టిట్యూట్ వరకు కూడా 35,000 ర్యాంక్ వరకు సిఎస్సిలో సీట్ రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ ర్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇయర్ ర్యాంక్ అనేది 35,000 ఉందనుకోండి. ఓకేనా, 35,000 ఉంటే
మీరు ప్రీవియస్ ఇయర్ లో 40,000 ర్యాంక్ వరకు వచ్చిన వాటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, 40,000 ర్యాంక్ వరకు వచ్చిన వాటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేబీ ఇన్స్టిట్యూట్ లో 32,000 ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ లో ఈ సంవత్సరం 35,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ విధంగా మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఎంసెట్ కి సంబంధించి, ఎంపీసీ వాళ్ళకి సంబంధించి. ఏపీసీ స్టూడెంట్స్ సంబంధించి కంప్లీట్ గా ఫార్మర్ కోటా, సో లోకల్, నాన్ లోకల్, ఇప్పుడు మనకి ఈ అన్రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్రిజర్వ్ సీట్స్ లేవు కాబట్టి సో మీరు ఒక 2000 ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ కన్నా 2000 ర్యాంక్ ప్లస్ లో చూసుకొని మీకు బీవీఎస్సీనా, అగ్రికల్చరా, హార్టికల్చరా, స్పెషల్ కోటానా, లేకపోతే కమ్యూనిటీ సైన్సెసా, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చరా, సో ఫిషరీ సైన్సా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.